doesn't look very alright to me. Must be dehydration. These weather conditions can get really tough on you. He refuses to get an aid. Well, he seems to be doing okay now. And he lifts his bat for his century. Well, what a man, what an innings. Hey, champion. Well played. ఎడగొంది సార్ హాస్పిటల్కి వెళ్ళా. పెద్దగా భయపడాల్సింది ఏమి లేదనిపిస్తుంది. ఓవర్ స్ట్రెయిన్ వల్ల కూడా అలా అయిండొచ్చు. ఎందుకైనా మంచిది టీఎంటీ అండ్ 2D ఎకో కూడా చేయించండి. డాక్టర్ నెక్స్ట్ వీక్ ముంబైలో రంజీ ఫైనల్స్ మ్యాచ్ ఉంది, పర్వాలేదు కదా? ముందు మీరు ఈ టెస్టులు చేయించండి. అసలు అలా ఎలా మాట్లాడుతున్నారు సార్? అయ్యో, కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. డాక్టర్ గారు అదే చెప్పారు. నెక్స్ట్ వీక్ మ్యాచ్ కి సెలెక్టర్స్ వస్తారమ్మా. ఈ మ్యాచ్ అర్జున్ కి చాలా ఇంపార్టెంట్. లేదంటే ఎన్ని రోజులు కష్టపడి ఆడిందంతా వృధా అయిపోతుంది. కండిషన్ ఏంటో కూడా తెలియకుండా బెడ్ మీద పడున్నాడు. మీరు ఆల్రెడీ నెక్స్ట్ వీక్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారేంటి సార్? సారా ప్లీజ్. బాబు ప్లీజ్, నువ్వు మాట్లాడుకో. డాక్టర్ టెస్ట్ రాశారు కదా, ఆ టెస్ట్లు చేయించుకోవడానికి కూడా మేము మంత్ అండ్ శాలరీ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇంట్లో నన్ను నానిని వదిలేసి ఏం చేస్తున్నాడు సార్? ఇంకా మీరెందుకు సార్ అర్జున్కి ఆశ కల్పిస్తున్నారు? చూడు బాబు, ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు డిసైడ్. నీకు నేను ఇంకా నాని కావాలా లేదా క్రికెట్ కావాలా? క్రికెట్ కావాలంటే నీ లైఫ్లో మేము ఇంకుంటాం. డిసైడ్ చేసుకో. నాన్న, కబోర్డ్లో పెయింట్ బ్రషెస్ ఉన్నాయి, తీస్తావా? నాకు అందడం లేదు. మా క్లాస్లో ఎవరి నాన్న ఫోటో ఇప్పటి వరకు పేపర్లో రాలేదు తెలుసా? నాకు ఈ ఫోటో ఉంది కదా, అందుకే సచిన్ పోస్టర్ రాజుకి ఇచ్చేసా. నాన్న, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. మేడం సారా, సారా, నాని ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. నేను ఇలా బతకలేకపోతున్నాను సార్, నా వల్ల అవట్లేదు. నేను నీ మీద కోపంతో ఇదంతా చేయట్లేదు సార్. మీకు విషయం చెప్పనా, నాకు ఎవరైనా డబ్బులు అప్పించినా తిరిగి మన అడుగురు. ఎందుకో తెలుసా? నా మీద ఇష్టంతో కాదు. వాళ్ళు ఎంత అడిగినా నేను ఇవ్వలేనని నమ్మకం. నాకు తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు నా మీద ఎప్పుడో హోప్స్ వదిలేశారు. ఒకప్పుడు మంచి క్రికెట్ ప్లేయర్, ఇప్పుడు ఒక లూజర్. వాళ్ళందరూ నన్ను అలా చూడటంలో తప్పేం లేదు. నేను అలానే ఉన్నాను. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయింది నా కొడుకు ఒక్కడే. వాడికి వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, సక్సెస్ఫుల్ ఫెయిల్యూరా ఇదేం సంబంధం లేదు. వాడికి నేను నాన్న అంతే. వాడు ఈ రోజు దాకా నన్ను ఏం అడగలేదు సార్. ఎందుకు అనిపించిందో, బర్త్డేకి ఒక జెర్సీ కొనిమని అడిగాడు, అది కూడా కొని లేకపోయాను. ఇప్పుడు నా భయం ఏంటో తెలుసా? నేను ఇలాగే ఉంటే వాడు కూడా ఏదో ఒక రోజు అందరిలాగే చూస్తాడేమో అని. ఇందాకే చెప్పాడు, నేను క్రికెట్ ఆడుతుంటే వాడికి హీరోలు కనిపిస్తారంట. వాడి దృష్టిలో నేను కొంచెం తగిన తట్టుకోలేను సార్. నన్ను వెళ్ళి సార్ ప్లీజ్. నాకు నిజంగా నీ మీద కోపం కాదు. ఎవరి మీద చెప్పనా? రోజు ఆ సోఫాలో కూర్చొని
ఏ పని చేయకుండా క్రికెట్ చూస్తుంటాడు ఆ అర్జున్ మీద. నాన్నగారు అడిగిన చిన్న కోరిక కూడా తీర్చలేకపోయాడు. ట్రైన్లో వెళ్తే రేపటి కలిసిపోతాం. రేపు మార్నింగ్ 5 AM ఫ్లైట్. హోటల్ ట్రావెల్ డెస్క్ లో బుక్ చేశాను. ఈ ఒక్క రాత్రికి ఏమి ఆలోచించకుండా నాతో ఉండు బాబా ప్లీజ్. నీకు నేను ఎక్కువ, నానిగాడు ఎక్కువ. అబద్ధం చెప్పకు. To the Wankhede Stadium, Mumbai. This is day one of the Ranji finals between Mumbai and Hyderabad. This is the match both the teams have been playing for. And this is the decider. It's a full house and also the first ever day and night Ranji match in the history of Ranji tournament. Home ground for Mumbai, and Mumbai won the toss and elected to bat. This is the crucial toss to win, and the wicket will get tougher as the match progresses. First ball, and Mumbai gets off the mark. That is driven. The ball races to the boundary. It's a 4. Straight down the ground. Another 4. Hyderabad cannot believe it. Easy runs, goes into the crowd. Oh, ball aim! Finally a wicket for Hyderabad. Spectacular innings by Bhawe. It's day 2 and Mumbai is posting a massive score. That's another 6. Wonderful. Good shot. More runs for Mumbai. That's a massive score. Let's do it. 3 slips and a gully. Shami bowling the first ball. What a bouncer. Oh, he didn't know where it has gone. Take it. That is ball. Bowled again. He just knows what he's doing. Shami gets another wicket. Hyderabad in deep trouble. 45 for 4 at the end of the day 2. Day 3 of the Ranji finals and Hyderabad needs a saviour. Will Arjun come to their rescue? No, it's not him. Shami knocks over Arjun. Mumbai is celebrating. Walking back to the pavilion, the danger man Arjun departs. Another wicket for Hyderabad and they're falling down like a house of cards. Bowl him. Takes the catch. Out. The finger goes up. That's the catch in the deep. Flicked away for a 4. Runs are pouring for Mumbai. Pulled away for another boundary. Mumbai in a comfortable lead on the verge of winning the match and the Ranji tournament. ఆ చెత్త ఫీల్డింగ్ ఏంట్రా నువ్వు? నువ్వు వేసిన చెత్త బౌలింగ్కి ఇది చేయడం ఎక్కువ. ఇప్పుడు ఏం మాట్లాడినా ఎంత బాగా ఆడినా అన్ని వేస్టరా. చూసంగా వాళ్ళు ఆల్రెడీ పిచ్చగొట్టుడు కొట్టారు. నేను గెలిచే ఛాన్సే లేదురా. 6 months నుంచి మనం చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయినట్టేనా? అసలు మనం ఇక్కడ దాకా రావడమే చాలా గొప్ప. 47 overs and 352 is the target, sir. Required run rate is 7.47. మ్యాచ్ డ్రా అయినా సరే ఇన్నింగ్స్ రూల్ ప్రకారం ముంబై ది ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఎక్కువ కాబట్టి వాళ్ళు గెలుస్తారు. మనం మ్యాచ్ గెలవాలంటే కంపల్సరీగా ఈ టార్గెట్ చేసి చేయాలి సార్. లాస్ట్ డే పిచ్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది సార్. 352 in 47 overs అంటే చాలా కష్టం సార్. Change in plans for Hyderabad. Arjun, who bats for Hyderabad on 4th down, is now opening alongside Nandan Reddy in this second innings. Mumbai has a lead of 351 runs and boy they must be happy. So close to winning the Ranji tournament here, Mumbai. They are celebrating. Wonderful, really, Mumbai. You know, they started celebrating. Hyderabad has to do something magical if they need to win this match. And 351 runs in just 47 overs on a day 4 pitch seems just beyond possible. Arjun at the batting end and Shami all ready to ball the first ball of the second innings. Oh, that's a deadly bouncer. Shami attacking with the ball. Shami playing it dirty, trying to distract the batsman. Does the batsman have a reply to that one?
Oh, pulled perfectly. What a terrific shot! That's a 50 partnership for Arjun and Nandan Reddy. Oh, great shot! They need those singles. Good running between the wickets. And good understanding between the batsmen as well. That is played to the offside. A call for the second. More running between the wickets. And Arjun gets to his half century. This man is making his intentions quite clear. What a crucial innings. నాన్న 50 కొడితే బ్యాట్ లిఫ్ట్ చేయడా అమ్మా సెంచరీ కొడితేనే లిఫ్ట్ చేస్తాడు